హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో K12X 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఈ మొబైల్ వచ్చేసి ఒక రగుడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు ఒప్పోలో మనకు ఒక బెస్ట్ మొబైల్ ఏమైనా ఉంది తక్కువ బడ్జెట్లో అంటే ఇది ఒక మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 13,000లో వస్తున్న ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 6GB RAM తోటి మనకి ఇది 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీతో వస్తుంది. అదేవిధంగా మనకు 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జరు, 5100 mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేటు అండ్ ప్లస్ టచ్ అంటే మనకు వర్షం చినుకులు పడ్డా కానీ టచ్ స్క్రీన్ అయితే మనకైతే వర్క్ అవుతుంది అన్నమాట. ఒకసారి ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ పైన రేపర్ అయితే కట్ చేసేద్దామండి. తర్వాత వచ్చేసి మనకైతే మెయిన్ సీల్ అయితే ఉంది. మెయిన్ సీల్ని అయితే బ్రేక్ చేద్దామండి. ఈ రెండు లేకుండా అయితే ఎక్కడైనా మొబైల్ ఇచ్చినట్లయితే దీన్ని అయితే మనం అయితే అలో చేయొద్దు. ఖచ్చితంగా ఇలా ఉన్నట్లయితే మనకు సర్వీస్ నుంచి డివోషన్ మొబైల్స్ కానీ లేకపోతే యూజ్డ్ మొబైల్స్ కానీ అవి ఉంటాయండి. ఖచ్చితంగా సీల్ మొబైల్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఒక రేపర్లో అయితే మొబైల్ ఉందన్నమాట. దాని తర్వాత వచ్చేసి మనకు లోపలే ఒక కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకే, ఇది వచ్చేసి వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగానే మనకైతే మొబైల్ సిమ్ ఇజెక్టర్ టూల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకు పౌచ్ వచ్చేసి చాలా సాలిడ్గా అండ్ చాలా క్వాలిటీగా ఉంది. ఇదివరకు ఉన్న పౌచులతో పోల్చుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా థిక్నెస్ కూడా చాలా బాగుంది. మనకు హెడ్సెట్లోకి ఉన్న ఛార్జర్ పిన్లోకి డస్ట్ వెళ్ళకుండా దీనికైతే ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకైతే బాక్స్లోనే మనకైతే 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. కొన్ని కంపెనీలు అయితే ఛార్జర్నే ఏకంగా తీసేస్తున్నాయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకైతే టైప్ A టు టైప్ C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టడానికి మనము సిస్టమ్ నుంచి మొబైల్కు కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనకు మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఒకసారి అయితే రేపర్ తీసి చెక్ చేద్దాం. చూడడానికి అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. చాలా ప్రీమియం క్వాలిటీ లాగా అనిపిస్తుంది. హ్యాండ్ ఫీల్ మాత్రం మనకైతే ఫ్రంట్ అయితే పంచోల్ స్క్రీన్తో వస్తుందండి. దీని అయితే పైన అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లోడ్ వచ్చింది. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక్క నిమిషం ఈ స్క్రీన్ స్టిక్కర్ అయితే తీసేద్దాం. 9 నెంబర్ స్టిక్కర్ ఉంది. ఓకే, మనకు కింద బాటంలో అయితే ఒప్పో అని చెప్పేసి అయితే మెన్షన్ చేసింది. ఇది వచ్చేసి అయితే మనకు మ్యాట్ ఫినిష్తో వచ్చిందండి. ఫింగర్ ప్రింట్ లాంటివి అయితే అట్రాక్ట్ అయితే చేయట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి దీని డిజైన్ పరంగా చెప్పాలంటే ఇది వచ్చేసి OnePlusలో నాట్ C4 లాగా అయితే ఉందండి. ఇది వచ్చేసి 100%. ఎందుకంటే నాట్ C4 డిజైన్ కూడా సేమ్ టు సేమ్ యాజువల్గా అయితే ఉంది. 2 కెమెరాలు ఓవరాల్ డిజైన్లో ఒక ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం పైన చూసుకున్నట్లయితే మనకైతే ప్లెయిన్గా ఉందండి. అదే రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ బటన్ అయితే ఉంది. ఇదే ఫింగర్ ప్రింట్లో యాక్ట్ అవుతుందండి. మనకు బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ C పోర్ట్, అదేవిధంగా చూసుకుంటే మెయిన్ మైక్, దాంతోపాటుగా మనకు వచ్చేసి ఇక్కడ 3.5 జాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైప్ C ఇచ్చిన కానీ 3.5 జాక్ అయితే చాలా ఫోన్లో అయితే తీసేస్తున్నారండి. దీనిలో అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు వచ్చేసి సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో. ఓకే, మనకు వచ్చేసి చూసుకుంటే సిమ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అని చెప్పుకోవచ్చు. మనం 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు అండి. ఒకసారి పౌచ్ కూడా వేసి చూద్దాం లుక్ అనేది ఏ విధంగా ఉందో, ఒక లుక్ అనేది పాడవుతుందో లేదా అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. లుక్ అయితే ఏం పాడవట్లేదండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎడ్జెస్ అయితే కొంచెం థిక్నెస్గా ఇచ్చారు. ఈ పౌచ్ వల్ల ఏంటంటే ఫోన్ కింద పడ్డా కానీ ఫోన్కి ఏం కాకుండా అయితే కొంచెం సేఫ్టీ పరంగా అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. పౌచ్ అయితే మాత్రం ఈసారి అయితే కొంచెం క్వాలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ చేసి కొంచెం సాలిడ్గా అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడైతే ఫోన్ ఒకసారి స్విచ్ ఆన్ చేద్దామండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసి దీన్ని ఒకసారి ఫీచర్స్ అయితే డిస్కస్ చేద్దాం. మనం అన్బాక్స్ చేసిన మొబైల్ వచ్చేసి ఒప్పో K12X అండి. 6GB RAM 128GB స్టోరేజ్తో వస్తుందండి. ఇది వచ్చేసి మనకు 13,000లో వస్తున్న బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని డిస్ప్లే చూసుకుంటే మనకు వచ్చేసి 6.67 ఇంచెస్ IPS స్క్రీన్తో వస్తుందండి. ఇది LCD డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. HD+ స్క్రీన్ అండి. ఇది వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో టచ్తో కూడుకున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్తో వస్తుందండి. దీని రా వేరియంట్ వచ్చేసి మనకు 6GB RAM 8GB RAM 2 వేరియంట్లు ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకు LPDDR4X ర్యామ్తో వస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇంటర్నల్ కూడా మనకు వచ్చేసి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 128GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 256GB స్టోరేజ్ అండి. ఇవి వచ్చేసి మనకు UFS 3.2తో వస్తున్నాయండి.
మనం కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సెకండరీ కెమెరా వచ్చేసి మనకైతే 2 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రంట్ చూసుకుంటే మనకు వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాలు మనకు తక్కువ అని చెప్పేసి అయితే అనుకోవద్దండి, ఇవి ఏఐ కెమెరాస్ కాబట్టి మనకైతే క్లారిటీ పరంగా మాత్రం చాలా బాగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే దీని బ్యాటరీ వచ్చేసి మనకు 5100 mAh బ్యాటరీని అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ అయితే మనకు ఒక ఫుల్ డే రఫ్ అండ్ లింక్తో మాత్రం ఈజీగా అయితే మనం మార్నింగ్ ఛార్జ్ పెట్టుకుంటే ఈవినింగ్ అయితే కొంత బ్యాటరీతో ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉంటుందండి. మనకు ఈ ఫోన్ను బ్యాటరీ ఫుల్ చేయడానికి అయితే మనకు బాక్స్లోనే 45 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనివల్ల మనకైతే బ్యాటరీ అనేది త్వరగా ఛార్జ్ అవుతుంది, లేట్గా అయితే డిశ్చార్జ్ అవుతుందండి. ఒకసారి మొబైల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒకసారి ఎబౌట్ ఫోన్లోకి వెళ్ళి దీని ఫీచర్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నారు కదా, కలర్ వైజ్ 14 మీద వస్తుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో K12X 5G ఇప్పుడు వచ్చేసి 128 GB స్టోరేజ్లో 22.7 GB అయితే యాక్టివై చేశాయండి. యాప్స్ వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్తో వస్తుంది. చూస్తున్నారు కదా, 5100 mAh బ్యాటరీ, 6 GB ర్యామ్ ప్లస్ ఎక్స్పాండబుల్ వచ్చేసి మనకు 4 GB ర్యామ్ అయితే వస్తుందండి. టోటల్గా అయితే ఒక 10 GB ర్యామ్ వరకు అయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఈ అన్బాక్సింగ్ తోటి మనకైతే ఆండ్రాయిడ్ వర్షన్ 14తో వస్తుందండి. 15, 16 కూడా దీనికైతే అవైలబిలిటీకి వస్తాయి. కెమెరాలో చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ మనకు ప్రమోషన్ ఉంది, అలాగే చూసుకుంటే వీడియో ఉంది. వీడియో వచ్చేసి మనకైతే ఫుల్ HD 60 FPS వరకు అయితే ఉందండి. నెక్స్ట్ ఫోటో చూసుకుంటే 2x జూమ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ. అలాగే పోర్ట్రేట్ వీడియో ఉంది అండ్ పోర్ట్రేట్ కెమెరా ఉంది. అలాగే మోర్లోకి వెళ్తే నైట్, హైరెస్ ఆడియో, హైరెస్ పానోరామా, స్లో మోషన్, టైం ల్యాప్స్, డ్యూయల్ వీడియో స్టిక్కర్, టెక్స్ట్ స్కానర్, ఇవి అయితే మనకైతే డే టు డే లైఫ్ యూజేజ్లో మనకైతే ఉపయోగపడేవి మాత్రమే దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏమేమి కావాలనో అన్నీ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.